శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. ఆ అమ్మాయి ధనుర్మాసంలో మనం గోదాదేవిని ఇది తర్వాతండి. దీన్ని గోదాదేవి అమ్మవారు మనకి ఆ స్వామిలో లీనమైపోయారు అనుకుని, మనం లీనం అవ్వాలంటే మనం ఎంతటి ఇది చేయాలి, ఎంతటి భక్తి పారవస్యంతో ఉండాలి అని అంటే ఆ అమ్మాయి ఏమనుకుంటుందిట, ఇక్కడ నేనైతే అందుకనే చూడండి ఈ వెల్లిపుత్తూరులో ఉండేటటువంటి స్వామి ఎట్లా ఉంటారట, వటపత్ర సాయి చిన్ని కృష్ణుడు అనమాట. రావి ఆకు మీద ఉంటారట, మర్రి ఆకు మీద ఉంటారట. ఈ వటపత్ర సాయిలాగా ఉంటారట. వటపత్రంలో ఉన్నటువంటి కృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఎట్లా ఉంటాడో చూడండి, ఆ వటపత్రంలో ఉన్నాడట ఆ చిన్ని కృష్ణుడు. ఆ విధంగా ఆ స్వామిని రోజు కూడా అనునిత్యము చిన్నతనం నుంచి కూడా చూస్తూ ఉందిట. చూస్తుంటే చాలా భక్తితో పూజిస్తూ ఉందిట. పూజిస్తుంటే కొంతకాలం అయిన తర్వాత ఈ అమ్మాయికి భక్తి కాస్త స్వామి మీద ప్రేమగా మారిందిట. ప్రేమగా మారి ఆ ప్రేమని ఎట్లా పంచాలి, ఎట్లా తెలియజేయాలి అని అనుకున్నదిట. అనుకొని స్వామికి తెలియజేయాలంటే మరి మార్గం ఉంటుంది కదా అని వెతికిందట. వెతికితే కాచాయిని వ్రతం అనేటటువంటి వ్రతం ఉంది, పూర్వంలో చేసిన వారు ఉన్నారు, నేను కూడా ఈ కాచాయిని వ్రతాన్ని చేస్తే బాగుండు కదా అని మనసులో అనుకుందిట. అనుకొని మై కాచాయిని వ్రతం చేయటం మొదలుపెట్టిందిట. మొదలుపెట్టి ఇంట్లో స్నానం చేసి అదేవిధంగా చెరువు దగ్గరికి రోజు స్నానం చేయటానికని వెళదామని తన చెలికత్తలందరినీ కూడాను తీసుకుంటుందిట. స్నేహితురాళ్ళందరినీ కూడా పిలిచి ఒక్కొక్కళ్ళని లేపుతూ పిలుస్తుందట. అట్లా అంటే అమ్మాయి ఏమనుకున్నది, అక్కడ ఉన్నటువంటి స్వామి ఎవరైతే ఉన్నాడో వటపత్రంగా మీద ఆ స్వామి విష్ణుమూర్తి కృష్ణుడని, తను రాధా అని, తన స్నేహితులు ఉన్నారు కదా వారందరూ కూడాను గోపికలని, తను ఉన్నటువంటి విల్లిపుత్తూరు ఏదైతే ఉందో ఆ స్థలమంతా కూడా బృందావనమని అట్లా భావన చేసుకుందట అమ్మాయి. చేసుకొని ఇంకా రోజు కూడాను ఇట్లా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉందిట. అట్లా రోజు ఈ స్నేహితులందరినీ కూడాను లేపటానికని స్నానానికి వెళ్ళి వచ్చి ఈ పూజ చేసుకుంటా అంటే వాళ్ళకి ఉన్నటువంటి మనోభిష్టాలన్నీ కూడాను నెరవేరుతాయి. ఈ కాచాయిని వ్రతం చేస్తే మనకు లోకంలో కూడాను లౌకికంగా కూడా చూడండి, ఎవరికన్నా అమ్మాయిలకి వివాహం కావాలంటే ఈ కాచాయిని వ్రతము చేయిస్తారు మంగళవారం రోజున. చేయిస్తే కనుక చక్కగా వారికి అనుకూలమైనటువంటి భర్త లభిస్తాడన్నమాట. వారికి ఎటువంటి భర్త కావాలనుకుంటే అటువంటి భర్త లభిస్తాడనమాట. అందుకు ఈ కాచాయిని వ్రతం చేస్తారు. ఆ విధంగా రోజుకు ఒక్కొక్క పాసురం చొప్పున అమ్మవారు పాడింది. అదే నేటికి ఈ రోజుకి మనం గానం చేసుకుంటూ ఉన్నాము. ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 8వ శతాబ్దంలో జరిగింది. అంటే నేటికి దాదాపుగా 11 నుంచి 1200 సంవత్సరాల క్రితం సంగతి అనమాట. అప్పటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను అనునిత్యము కూడాను ఈ నెల రోజులు కూడాను 30 రోజులు 30 పాసురాల్ని మనం పారాయణ చేసుకుంటున్నాం. ఈ విధంగా చేయటం వల్ల ఆ అమ్మవారికి ఎటువంటి అయితే ముక్తి మోక్షము కలిగిందో అదేవిధంగా మనందరికీ కూడా ముక్తి మోక్షము కలుగుతుంది అనేటటువంటి విశ్వాసం.